ఇది కదా స్టోరీ అంటే, ఇది కదా వెబ్ సిరీస్ అంటే, ఇది కదా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే. సో రీసెంట్ గా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 చూసాను. సీజన్ 1 అదిరిపోయింది, సీజన్ 2 కూడా అదిరిపోయింది. కొంచెం లాగ్ ఉండే అండ్ కొన్ని ఎపిసోడ్స్ తక్కువ, లైక్ 2 to 3 ఎపిసోడ్స్ తక్కువ చేశారంట. ఏంటంటే బడ్జెట్ సరిపోలేదు వాళ్ళ. కానీ ఓవరాల్ షో మాత్రం అదిరిపోయింది. రివెలేషన్స్, రివీల్స్ అండ్ ప్లాట్ వైజ్ అయితే అసలు స్టోరీ వేరే లెవెల్ ఉందన్నమాట. డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. డెమన్ టార్గెరియన్ క్యారెక్టర్ అయితే అసలు ఎంత డెవలప్ అయిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడు మారడేమో, ఇక వన్ క్యారెక్టర్ ఎంత, మనం వీన్ని ఇలాగే చూడాలి అనుకున్నాను. ఎంత మార్చేసారా బాబు అసలు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అలా మారిపోతారని. హారనాల్ వల్ల అలా అయిందా, లేకపోతే వీళ్ళు వెళ్ళాలన్నది. అంటే ఫైర్ అండ్ నేను నావెల్ చదవలేదు, బట్ కొన్ని పార్ట్స్ తెలుసు. బట్ నేను డెమన్ టార్గెరియన్ మారుతాడని అసలు అనుకోలేదు. అండ్ గాడ్స్ దగ్గర సీన్ అయితే లాస్ట్ ఎపిసోడ్ లో వాట్ అంటే వీళ్ళు ఇంకా కనెక్షన్ పెట్టారనమాట. సో కనెక్షన్ ఇంకా ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చనిపోదు బేసికలీ, లైక్ ఇట్ డిడ్ంట్ ఎండ్. వాళ్ళు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని నాశనం చేశారంటే ఎస్ కంపల్సరీ చేశారు. సీజన్ 5 వరకు బాగానే ఉంది. సీజన్ 6, 7 and 8 బుల్షిట్ అసలు. కానీ ఐ థింక్ ఈ పర్టికులర్ ఎపిసోడ్, ఈ పర్టికులర్ సీజన్ తర్వాత మనం ఏమి అనుకోవచ్చు అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ మేబీ రీబూట్ చేస్తారు ఆఫ్టర్ సీజన్ 5 అనుకుంటున్నాను, అకార్డింగ్ టు ది బుక్స్. బట్ జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఎప్పుడు బుక్స్ కంప్లీట్ తెలియదు మనకి. క్యారెక్టర్స్ అందరూ లైక్ వాళ్ళు ఎవాల్వ్ అయ్యారు, డెవలప్ అయ్యారు. కొంతమంది డిగ్రేడ్ అయ్యారు, కొంతమంది అప్గ్రేడ్ అయ్యారు. బాగుంది క్యారెక్టర్స్. సింపుల్ గా మాట్లాడుకుందాం. రెనీరియా క్యారెక్టర్ వచ్చేసి ఆమె ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే ఆమెకి పవర్ అనేది వచ్చింది అనమాట. ఈ సీజన్ లో ఆమెకి పవర్ కోసం ఆమె స్ట్రగుల్ చేస్తుంది, ఆర్మీస్ కోసం, డ్రాగన్స్ కోసం. ఫైనలీ సీజన్ ఎండ్ లో ఆమెకు వస్తుంది. ఎపిసోడ్ 7 అయితే అదిరిపోయింది అసలు. బెస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ది సీజన్ అంటే అదే అనుకుంటున్నాను నేను పర్సనల్. 8 అని కూడా చెప్పొచ్చు, బట్ నాకు 7 బాగా నచ్చింది అనమాట. లైక్ ఆ డ్రాగన్స్ ది వాళ్ళని వెతకడం. లైక్ ఫస్ట్ ఎపిసోడ్ 6 లో డ్రాగన్ వస్తుందని అర్థమైపోయింది. 7 లో లైక్ స్టార్టింగ్ షార్ట్ ఆ డ్రాగన్స్ తో ఇద్దరు డ్రాగన్స్ ఫేస్ ఆఫ్ మస్త్ అనిపించింది. అంటే అట్లా ఉండాలన్నమాట. లైక్ మనకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటేనే ఇదని మనకు ఉండగా. సమ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ కూడా బాగుంటది, బట్ సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ కూడా చాలా బాగుంటది. సో రెనీరియా పవర్ స్ట్రగుల్ కోసం స్టార్ట్ చేసేది. డేమన్ ని కలవదు సీజన్ మొత్తం. సో డేమన్ లేకుండా ఆమె ఏం చేయగలదో మనకు ప్రూవ్ చేస్తారు. డేమన్ కూడా ఆమె లేకుండా ఏం చేయలేకపోతారో కూడా ప్రూవ్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరు కలుసుకుంటారు లాస్ట్ ఎపిసోడ్స్ కి. కానీ సేమ్ నాకు మళ్ళీ జాన్ స్నో అండ్ డెనేరియస్ ని గుర్తు చేసిన అనమాట. వాళ్ళు కూడా సేమ్ రిలేషన్షిప్ కదా, అంకుల్ అండ్ లైక్ అంకుల్ కాదు, అక్కడ ఆమె ఆంట్ అండ్ నెఫ్యూ, ఇక్కడ వీడు అంకుల్, ఈమె నెఫ్యూ, రైట్. సో అదైతే అదిరిపోయింది, నాకు చాలా నచ్చింది అనమాట. వాళ్ళ కోరిలేషన్ బాగుంది. మనం మళ్ళీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ కి ఎంటర్ గా దీనికి ఉండొచ్చు అంటే స్టోరీని వాళ్ళు ఎండ్ చేశారు అక్కడ. సో అది కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్ బుక్స్ లో ఎండ్ కాలేదు. సో ఐ థింక్ రీబూట్ చేస్తే బాగుంటది, యాక్చువల్ ఎండింగ్ ఇస్తే బాగుంటది. నేను అదే అంటాను, గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి మాట్లాడు, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి మాట్లాడు. ఎందుకంటే అంత ఆ గేమ్ షో ఎంత బాగుంది అసలు, నాశనం చేస్తారు దాన్ని. సో అంతే సింపుల్. రెనీరియా ఏం లేదు, పవర్ రావాలి, ఆమె ఫైట్ చేయడానికి పవర్ వచ్చింది ఆమెకి. ఇంకా ఆమెకి ఆలైస్ కూడా వస్తారు, ఆమె స్ట్రగుల్ అవుతుంది. స్ట్రగుల్ తర్వాత ఆమెకి ఎలా డ్రాగన్స్ వచ్చాయి అదే మొత్తం సీజన్ లో చూపించారు. యాక్చువల్ గా ఫైట్ ఉండాలి, లైక్ ఏమంటారు, కింగ్స్ ల్యాండింగ్ ని తీసుకోవడానికి వాళ్ళకి ఫైట్ జరగాలి, కానీ జరగలేదంట. నెక్స్ట్ సీజన్ లో ఉంటదంట. సో నెక్స్ట్ ఇటు సైడ్ హై టవర్ సైడ్ చూసుకుంటే ఆలిసెంట్ హై టవర్ అదైతే చాలా సఫర్ అయింది బ్రో. అంటే ఆమె అయితే చాలా సఫర్ అయింది, లైక్ లిటరల్ గా ఎంత సఫర్ అయిందంటే సీజన్ 1 లో ఎంత విర్రబీగిందో సీజన్ 2 లో అంత దిగదారిపోయింది లిటరల్ గా. చాలా ఘోరం అదైతే. సింపుల్ ఎప్పుడైనా దూల తిరిగిపోయింది ఆలిసెంట్ కి. ఏగోన్ టార్గెరియన్ అయితే వానికి మనకు ఆల్రెడీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా చెప్పారు. సో మనకి ఏం జరగాలందో అదే జరిగింది. వన్ ఫేస్ అంతా కాలిపోయింది. రీజన్ ఏంటంటే ఏమోండే కారణం. ఏమోన్ కూడా అంతే, లైక్ అందరి మీద పగుతూ ఉన్నాడు. ఏమోన్ టార్గెరియన్ అనేవాడు. ఎందుకంటే మన క్యారెక్టర్ అలాంటి, చిన్నప్పటి నుంచి వాడిని హింస పెట్టారు, చిన్నప్పటి నుంచి వాడిని ఇలా చూసారు అని వాడు మైండ్ లోనే ఫిక్స్ అయిపోయాడు. వన్ కన్ను మెయిన్ థింగ్, వన్ కన్ను. ఎప్పుడైనా ఏదైనా లైక్ కొంతమంది పగబట్టడం వేరు, వాళ్ళ బాడీలో ఒక పార్ట్ కోల్పోవడం వేరు. అది కూడా రీజన్ అంటే మనకి ఎందుకు తెలిసాడు. సో వాడు అలా పగ పట్టేశాడు అనమాట. వాళ్ళ మమ్మీ కూడా చెప్తుంది, నువ్వు ఇంకా సాటిస్ఫై కాలేదా నీ కన్ను కోసం అని. బట్ అవ్వడు లిటరలీ. వన్ ప్లస్ లో ఎవరున్నా అలానే చేస్తారు, ఎందుకంటే వాడు అలా క్యారెక్టర్ అయినా వన్ అలా ఉంది. కానీ వాడు కూడా మిస్టేక్స్ చేస్తాడు. హీస్ లైక్ ఈజ్ అ కమాండర్, వారియర్. చాలా ఫాస్ట్ గా జడ్జ్ చేస్తాడు అనమాట, ఇది చేద్దాం అది చేద్దామని. ఈ లైక్ ఫ్యూచర్ లో ప్రజల గురించి వాళ్ళ గురించి ఆలోచించాడు. వాడు ఈ సింప్లీ లైక్ రాబర్ట్ అంతే. వాడు ప్రజల గురించి ఆలోచించాడు. ఈజ్ ఓన్లీ, వాడికి ఓన్లీ ఫైటింగ్ గురించే అదే ఇంపార్టెంట్ వాడికి. అండ్ పగ లైక్ తీర్చుకోవడం. అండ్ వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ ఓకే, క్యారెక్టర్స్ అందరూ ఓకే అనిపించింది. ఓవరాల్ ఫైన్. ఇటు సైడ్ చూసుకుంటే డేమోన్ అండ్ రెనీరియా హైప్. వాళ్ళు జిఎస్టీ కొంచెం హైప్ చేస్తారు. వాడు ఎలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఒకవేళ ఈ డ్రాగన్ రైడర్స్ వీళ్ళ సైడ్ ఉంటే నేను కూడా లైక్ నాకు ఉన్న ఒక్క అవకాశం కూడా పోతుంది నేను కొడుకుని చెప్పుకోని. అంటే వాడు లైక్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది కరెక్టే, బట్ అట్ ద సేమ్ టైం
చూడాలి ఏం జరుగుతుందో, లైక్ డిసైడ్ చేయలేం. అదంతా తర్వాత బ్రేక్ డౌన్ లో మాట్లాడుకున్నాం ఒకవేళ ఛాన్స్ ఉంటే. ఇంకా స్నోక్ అండ్ వాళ్ళ కొడుకులది సీన్స్ కూడా బాగుంటాయి. లైక్ లిటరల్ నాకు బాగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళని ఒక 20-30 years నుంచి వదిలేసుకొని ఒకటేసారి మీరు నాకు వచ్చేది తిరిగి వచ్చేయండి, నువ్వే రూల్ కావాలి, నువ్వే రూల్ చేయాలి, నాకు మొత్తం నా ఆర్మీ అంటే వాడు రాడు. ఎందుకు వస్తాడు? నువ్వు 20-30 years నుంచి వాడిని హెల్ప్ అయినప్పుడు ఎందుకు వస్తాడు? అది బాగా నచ్చింది అనమాట. అది బాగుండే. లైక్ ప్రతి ఒక్కరి బాధ ఏందో మనకు తెలిసింది సీజన్ లో. నాకు లాగ్ చేశారనిపించింది, కానీ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ సీజన్ లో అది వర్త్ ఇట్ అనిపించింది. ఆ లాగ్ ఆమె డ్రాగన్ రైడర్స్ వస్తారు, డ్రాగన్స్ వస్తాయి, చాలా బాగుంటది, అంతా బాగుంటది. సీజన్ మొత్తం డెవలప్ చేశారనిపిస్తుంది నాకు. ఏంటంటే ఫైటింగ్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ సైడ్ బాగుంది. లైక్ క్యారెక్టర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం దొరకబోదు, అది బాగా అనిపించింది, బాగుంది. ఇంకా బ్రెడ్ లో మాట్లాడుకోవచ్చు, ఇంకా డెప్త్ గా మాట్లాడుకోవచ్చు, ఫ్యూచర్ వీల్ లో మాట్లాడుకుందాం. అయితే నా ఇనిషియల్ థాట్స్ సీజన్ చూసాక రీసెంట్ గా చూసాను, లైక్ బింజ్ వాచ్ చేశాను అనమాట. అన్ని ఒక్కొక్క ఎపిసోడ్ వల్ల నాకు పిచ్చిలేసింది. సో బింజ్ వాచ్ చేశాను. మీరు కూడా చూడకపోతే చూడండి, బాగుంది. నిజంగా చెప్తున్నాను, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి టైఅప్ చాలా ఉంది హౌస్ ఆఫ్ ద డ్రాగన్ నుంచి. యాక్చువల్ ఉండదు అనుకున్నాను, బట్ చాలా కనెక్షన్స్ ఉంటారు. అది మాత్రం అదిరిపోయింది. నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే ఏమోన్ టార్గెరియన్ ఉంటాడేమో అనుకున్నా, వాడు ఏం చేస్తాడో తెలిసినాక బట్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే వాడు సింప్లీ ఇది ఏదో పగ, లైక్ ఏదో ఇట్లా పడుతున్నా అని తెలిసింది. డేమోన్ టార్గెరియన్ నా ఫేవరెట్ ఉండే సీజన్ 1, కానీ ఇంకా వాడే ఫేవరెట్ నా. లైక్ లిటరలీ ఈజ్ లైక్ జాన్ స్నో ఇన్ ది షో. జాన్ స్నో మంచోడు, అట్లుంటే ఇట్లుంటాడు కరెక్టే, కానీ వాడు లైక్ ఆపోజిట్ వర్షన్ ఆఫ్ జాన్ స్నో. ఇప్పుడు ఆల్మోస్ట్ జాన్ స్నో కావచ్చు, చెప్పలేము, బట్ నేనైతే వాడు బతికే ఉంటాడు అనుకున్నాను. అందరూ వాడు చనిపోయాడని చెప్పారు ఫైర్ లో, బట్ నాకు తెలిసి వాడు బతికే ఉంటాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లో కూడా బతికే ఉంటాడు. వాడు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తాడేమో నేను అనుకుంటున్నాను, టార్గెరియన్స్. చూడాలి ఏం జరుగుతుందో. సో మీరేమనుకున్నారు, డేమన్ టార్గెరియన్ బతికే ఉన్నాడు అనుకుంటున్నారా? బతికి ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, చూద్దాం ఎంతమంది అనుకుంటున్నారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. ఇంకెవరైనా కలుద్దాం, అప్పటి వరకు